శివుడు గొప్ప విష్ణువు తక్కువ అనడం కానీ, అథవా విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనేటటువంటి భావనతో కానీ ఎవరైనా ప్రవర్తిస్తే వాడికి అటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. వాళ్ళ పని ఏమిటంటే ఏది హిందూ ధర్మంలో ఉండేది ఏదైతే ఉందో దాన్నే ఆక్షేపించడం, దాన్నే వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, అది వాళ్ళు చేసే పని. అక్కడ మనకి 9 సార్లు ఈ తత్వమసి తత్వమసి అనే వాక్యం 9 సార్లు వస్తుంది అక్కడ ఉపనిషత్తులో. ఇవాళ గనక దాన్ని గమనించకపోతే, దానికి కావలసినటువంటి ఉపాయాన్ని చెయ్యకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ధార్మికమైనటువంటి శిక్షణ అనేది తప్పకుండా జరగాలి. పిల్లలకి చక్కగా నేర్పించాలి. హరిం హరం విధాతం, హరిహరుడు విధాత అంటే బ్రహ్మ. ఈ ముగ్గురిని కూడా ఎవరైతే సమానంగా చూస్తారో, అంటే ఒకే పరమాత్మ ఈ 3 రూపంలోనూ ఉన్నాడు, ఆయా పనులను చేయడం కోసం 3 రూపంలోనూ ఉన్నాడు అనేటటువంటి భావన ఎవరైతే కలిగి ఉంటారో, యావన్మందికి, యావత్ సమస్త సమాజానికి, యావత్ హిందూ ధర్మ సమాజానికి శంకరులు కావలసినటువంటి మార్గదర్శనం చేశారు. ఇప్పటి కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ధర్మం పేరుతో రకరకాల మోసాలు చేసేవాళ్ళు ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. అంటే వాడు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనికి ధర్మం పేరు పెడతారు. చేసేటటువంటి పనులకి ధర్మం పేరు పెడితే జనాలు నమ్ముతారు అని. ఎందుకో వాళ్ళకు కూడా ఒక స్థానం ఇచ్చాం మనం, వాళ్ళని సంపూర్ణంగా అవతరిపోనలేదు మనం. అసలైనటువంటి నాస్తికులు కూడా మన ధర్మంలో ఒక స్థానం ఉంది. వాళ్ళని ఈ నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే హిందూ ధర్మం మీద మాత్రమే పడతారు. ఇప్పుడు కూడా హిందూ ధర్మాన్ని మాత్రమే ఆక్షేపిస్తారు. మిగతా వేరే చోట్ల జరిగే అన్యాయాలు ఏమీ వాళ్ళకి కనబడవు. ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో దీనిపైన ఇంకోటి లేదు అనే మాటల్ని మనకి ఆ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి సోభ్యేతి నరకం భృషదారుణం అని చెప్పారు. అంతే తప్ప ఇందులో మన సొంత పైత్యం పనికిరాదు. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అంటే మా దేవుడు మీ దేవుడు ఇలా మాట్లాడడం మొదలెట్టారు. ఇలా మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడడానికి ఇక్కడ 2 దేవుళ్ళు లేనే లేరు. ఉన్నది ఒకే ఒక దేవుడు, ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు. ఈ రూపం బాగా ఇష్టమైందంటే ఆ రూపాన్ని ఆరాధించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ ఇంకొక రూపాన్ని నిందించినప్పుడు మాత్రం ఏమవుతుంది అనంటే భేదం కరోతి సోభ్యేతి నరకం వృషదారుణం. వాడు ఎంతో నరక యాతనను అనుభవించవలసి వస్తుంది, నరకలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ తారతమ్య భావనతో చూసేవాడు